వచ్చినా కూడా మనమే గెలుస్తాము, రెడీగా ఉండండి అని కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ మాట్లాడిన కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఎందుకు అభ్యర్థులను నుంచోబెట్టలేకపోయారు అని? ముందుగా ఈరోజు తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యోయో టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏంటంటే నిజం ఒప్పుకున్నాడు. మేము పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. గతంలో కూడా మేము ఈటల రాజేందర్ గారికి మేము మా పార్టీ నుంచి సపోర్ట్ చేసినాం, దుబ్బాకలో సపోర్ట్ చేసినాం అని చెప్పేసి నిజం ఒప్పుకున్నాడు. పెద్దన్న ధన్యవాదాలు. ఈరోజు కూడా వాళ్ళు 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. చేసుకోవడంలో భాగంగానే బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రణాళిక రచించుకొని ఏదో నామమాత్రంగా ఒకదానికి పోటీలోనే లేని బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే అవసరం చూడండి. మా ప్రభుత్వం లేదు, మేము ఏం చేయాలనేది మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఏం చేయాలని ఒక వ్యూహాత్మక మౌనంతో వ్యూహంలో భాగంగానే ఈసారి మేము ఊరుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, 6 గ్యారంటీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. వాళ్ళు చేసిన ప్రజాపాలన చాలా చక్కగా ఉన్నదని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్న నాయకులు వాళ్ళు. మరి వాళ్ళని పరిపాలన నిజంగా ప్రజాపాలన ఉంటే, పట్టభద్రుల ఓటర్లు వాళ్ళకి అవసరం ఉంటే 3 చోట్ల ఎందుకు మీరు పోటీ చేయలేకపోయారు? ఇప్పుడు అక్కడ ఎస్ఎల్బీసీలో వాళ్ళ 8 మంది కార్మికులు చనిపోయి ఇబ్బందులలో ఉంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా అక్కడ పోయి వారి కోసం పలకరించిన పాపాన పోలేదు, అక్కడ పనులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. కానీ ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ఆ సీటు గెలిచినా ఓడినా మాకేం పెద్ద గొప్పగా వచ్చే ప్రభుత్వం వచ్చేది లేదు, కూలిపోయేది లేదని చెప్పేసి వాళ్ళ నాయకులు వాళ్ళే చెప్తున్నారు. కానీ అక్కడ కార్మికులు చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అసలు నిజంగా ఉన్నారా, పోయినరా, మట్టి దిబ్బలలో ఇరుక్కుపోతే వారి గురించి ఏమాత్రం కూడా పట్టించుకునే నాయకుడు ఒక్క ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ చెప్పింది ఏముంది? ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పలేదు, మా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుననే చెప్పిండు. మేము పూర్తి స్థాయిలో మేము రైతు బంధు ఇవ్వని వాళ్ళు మాకు ఓట్లు వేయకండి, రుణమాఫీ చేయని వాళ్ళు మాకు ఓట్లు వేయకండి అని చెప్పేసి ఆయనే చెప్పిండు కదా. ఆయన ఇప్పుడు దీంట్లో అర్థమైపోతుంది కదా, ఎట్లయినా ఎక్కడ పూర్తి స్థాయిలో రైతు బంధు చేయలేదు, రుణమాఫీ చేయలేదు కాబట్టి, ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేను, మీరు ఓట్లు వేయకండి, వేయకపోతే ఎవరికి వేస్తారు? బీజేపీకి వేయండి. నా పెద్దన్న బీజేపీ మోడీకి నేను సహకరిస్తున్నా, నాకేమన్నా కేసులు గిట్లా ఉంటే మాఫీ చేయమని చెప్పేసి ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ జాతీయ నాయకులను కలవలేని సందర్భంలో ఈరోజు మళ్ళీ 36వ ఢిల్లీకి పోయి మోడీ గారిని, అన్నగారు మీ మాట నేను నిలబెట్టుకున్నా, ముగ్గురికి ఒకరినే నిలబెట్టినా, మాకు ఓటేయకని చెప్పేసి కూడా నేను చెప్పి వచ్చిన, మీ అభ్యర్థులే గెలుస్తారని చెప్పేసి అక్కడ చెప్పుకొని ఒప్పుకొని మెప్పించుకొని వచ్చిన నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. మేము ఎట్లా చేస్తామండి? మేము ఎక్కడ సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు ఆయన ఈరోజు అక్కడ ఎస్ఎల్బీసీ మీద 8 మంది కార్మికులు ఉన్నారో పోయిరో తెలియని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి అనే నాయకుడు, ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి చెప్పిండు మరి అక్కడ పరిస్థితులు చూడండి మీరు అని. మరి ఇప్పటిదాకా అక్కడ పోలేదు, అక్కడ ఏం చేస్తుండో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి పోతే అక్కడ పరిస్థితి ఏముంది, ఆ కార్మికులకు కొంచెం ఇంకా పనులు ఏమన్నా వేగవంతం జరుగుతాయేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుంటే అక్కడ పోకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారం కోసం పోయిన నాయకుడు, బీజేపీ పెద్దలకు మాట ఇచ్చిన నేను మా అభ్యర్థులను నిలబెట్టుకోలేదని చెప్పేసి అక్కడ వారి మెప్పు కోసం పోయాడు. జాతీయ ఇప్పుడు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, మరి ఇప్పుడు 8 మంది ఎంపీలు బీజేపీ పార్టీకి పరోక్షంగా మొన్న సహకారం చేశారు, మేము గెలిపించినామని చెప్తున్నారు. మరి మహబూబ్నగర్ ఎంపీని ఎవరు గెలిపించారండి? చెవెళ్ళ ఎంపీని ఎవరు గెలిపించారండి? చెవెళ్ళ ఎంపీ ఆయన మల్కాజ్గిరి ఎంపీని ఎవరు గెలిపించారండి? మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ సీటు కదా. మరి పట్నం సునీతారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు నిలబెట్టిండండి? మరి అక్కడ నిలబెట్టవచ్చు కదా. బీజేపీకి లోపాయికారి ఒప్పందంలో భాగంగా గెలిపించడం కోసం ఆయన సహకరించిండు కాబట్టి ఢిల్లీ పెద్దలు ఆయన దగ్గర ఉన్నటువంటి పాత కేసులు కానీ, ఓటుకు నోటు కేసు కానీ ఆయన తప్పించుకోవడం కోసం, వారి సహకారం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు మోడీ గారి సహకారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఇప్పటి వరకు కూడా దాన్ని గమనించిన ఢిల్లీ జాతీయ నాయకులు వారికి ఇప్పటిదాకా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. మోడీ దగ్గర ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఇప్పటికి ఢిల్లీ పెద్దలు కూడా ఇప్పుడు ఆయనకి ఇచ్చిరో లేదో ఇప్పటికి కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలు కూడా ఎవరు నన్ను ఒప్పుకుంటలేరు, నన్ను ఎమ్మెల్యేలు ఒప్పుకుంటలేరు, బీసీ నాయకులు నేను బీసీ కులగణన చేసిన నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా చూస్తలేరు, ఎస్సీ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రి చూస్తలేరు, మంత్రులు నన్ను ముఖ్యమంత్రిగా చూస్తలేరు అని చెప్పి ఆయనే ఆవేదన చెందుతున్నాడు కదా. ఇంకా మాదేముందండి?
మీరు నిజంగా ప్రజాపాలన అన్ని చేసి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇచ్చి 400 హామీలు ఇస్తే మీరు ప్రజల్లోకి రండి, మీరు రండి, నిలబడండి. మీరు పట్టభద్రులే కదా, మీరు చేసే పనులు నిజంగా గొప్పగా ఉంటే మీకు పట్టభద్రులు ఓటేస్తారు, గెలిపించండి. ఎందుకు నిలబెట్టలేకపోయారు? మీరు బీజేపీ పెద్దలకు మీరు మాట ఇచ్చారు కాబట్టి దానిలో భాగంగానే మీరు బీజేపీ పార్టీకి సహకరిస్తారు, సపోర్ట్ చేస్తారు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది అండ్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈసారి బీజేపీ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంది. 3 అభ్యర్థులు కూడా రోజు ప్రచారంలో 25 రోజుల నుంచి దాదాపు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏం చేస్తాము, ఎలా గళం వినిపిస్తాము, ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈవెన్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కూడా ప్రచారానికి వెళ్ళి వాళ్ళకి మద్దతుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎంతవరకు నమ్మకంగా ఉంది? అట్ ద సేమ్ టైం 2 పార్టీల్లో ఏవి మీకు సపోర్ట్ చేస్తున్నాయి? కాంగ్రెస్